అందరికీ శుభోదయం అండి. ఈ రోజున కొత్త చింతకాయ పచ్చడి రోలు రోకలి లేకుండానే ఎలా చేసుకోవచ్చు అని నేను చేశానండి. మీరు కూడా చూడండి. ఇప్పుడు మార్కెట్లో కొత్త చింతకాయలు వస్తున్నాయండి. చింతకాయ పచ్చడి అంటే మనందరికీ కూడా చాలా ఇష్టం కదా. అలాగే మేము కూడా ఇవాళ తీసుకొచ్చాము. ఇలాంటి కండగలిగిన కాయ అయితే దీనికి చాలా బాగుంటుందండి. ఇంకా గింజ ముదరలేదు. ఈ కాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా విరిచి చూస్తే చూడండి, దానికి పీచు వస్తుంది కదా. సో అన్నీ ముక్కలు చేసుకుని ఈ పీచు ఇలా సపరేట్గా తీసేయాలన్నమాట. ఇలా తీసేసి అన్నీ ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలండి. మన ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ కుక్కర్ లేకపోతే మామూలు మన రైస్ కుక్కర్ అయినా సరే ఆవిరిలో మగ్గబెట్టుకోవాలండి. ఇదే మనం రోకలి లేకుండా అవలంబించే విధానం అన్నమాట. నేను ఎలక్ట్రిక్ కుక్కర్ వాడాను. ఇప్పుడు గింజలు కూడా చూడండి ఇలా తెల్లగా ఉన్నాయి, ముదరలేదన్నమాట. ఈ స్టేజ్లో మనం సన్నగా ముక్కలు తరిగి గ్రైండ్ చేసుకుంటే గింజలు కూడా బాగా నలిగిపోతాయి. అలానే దంచుకునేందుకేమో ఇప్పుడు మనం రోకలి అలా మెయింటైన్ చేయట్లేదు కదా. ఇక్కడ అపార్ట్మెంట్ హౌస్లు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక గ్లాసున్నర అలా నీళ్లు పోసి గిన్నెలో, వేరే గిన్నెలో ఈ ముక్కలు అవి వేసి అస్సలు నీళ్లు పోయకుండా అనమాట అది మూత పెట్టేసి ఆన్ చేయాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. చూడండి ఎట్ట మగ్గిపోయినాయో, ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది అసలు నీళ్లు పోయకుండానే అడుగున నీళ్లు పోసి ఆవిరితో ఉడికిన ముక్కలండి ఇవి. ఇప్పుడు దీన్ని మనం గరిటె పెట్టి స్మాష్ చేసేయాలండి. చేస్తే ఏంటంటే మీకు గింజలు ఇలా వచ్చేస్తాయి. చాలా ఈజీగా అన్నమాట, అసలు కొంచెం కూడా కష్టం లేకుండా. ఇప్పుడు నేను ఆ గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఈ గుజ్జు మాత్రం ఈ గిన్నెలోనే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇదే మనం రోట్లో చేసేవాళ్ళం అన్నమాట. దంచి ఉప్పు పసుపు కలిపి ఆ 3వ రోజుకి మెత్తపడేది అది. అప్పుడు దాని నుంచి గింజలు తీసి మళ్ళీ రోట్లో నూరుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా లేకుండా మగ్గబెట్టిన వాటిని నుంచి కొంచెం చల్లారిన తర్వాత దాని నుంచి గింజలు తీసుకుంటున్నాం అనమాట. అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. దీనికి కావలసిన వస్తువులు మెంతులు, ఆవాలు, కొంచెంగా శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. బాండీలో కొంచెం నూనె వేసుకుని కాగిన తర్వాత మొదటగా మెంతులు, తర్వాత ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత దీనికి పచ్చిమిరపకాయలు మన ఇంట్లో పండిపోయినవి ఉంటాయి చూడండి, అలాంటి కాయలు అయితే చాలా బాగుంటాయండి టేస్టీగా. ఒకవేళ అలా లేకపోయినా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 3 వంతులు వేస్తే 1 వంతు పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ సువాసన ఈ పచ్చడికంతా పడుతుందండి. అందుకని పచ్చిమిరపకాయలు కూడా మనం కంపల్సరీ కలుపుకోవాలన్నమాట. ఇలా తిరగమాత బాగా మనకి వేగిందా లేదా అని చూసుకుని కొంచెం 3 వంతులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చివరిగా కరివేపాకు, ఇంగువ అన్నీ చివరిలో వస్తాయన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా ఈ వేడి చాలు, అప్పుడు గలగల్లాడుతూ వచ్చేస్తుంది కరివేపాకు కానీ ఈ ఎండుమిరపకాయలు కానీ ఇలాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ తిరగమాత 3 వంతులు మనం గ్రైండ్ చేయడానికి తీసుకుంటామండి. 1 వంతు బ్యాలెన్స్ ఈ కరివేపాకు రెబ్బలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఈ కొంచెంగా తిరగమాత బ్యాలెన్స్ ఉంచుకుంటాం అనమాట ఈ బాండీలోని. 3 వంతులు మనం తీసి గ్రైండ్ చేసుకుంటాం. అలా చేస్తే ఏంటంటే పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ ఈ తిరగమాత అంతా కూడా పచ్చడికి పడుతుందన్నమాట. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు అన్నీ కూడా కలిపామన్నమాట దీనిలో. కలిపి కొంచెం చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి అది గలగలాడుతూ వస్తాయి ఈ కరివేపాకు రెబ్బలు.
అవన్నీ తీసి కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి ఫైనల్గా పచ్చడి చేసినప్పుడు పైన చల్లుకుని తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మగ్గబెట్టుకున్న చింతకాయల్లోంచి తీసిన గింజలండి ఇవి. ఈ గింజలు తీసేసి ఒక మిక్సీ జార్లో ఆ గుజ్జు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చక్కటి బంగారపు కలర్లో వచ్చేస్తుందండి. ఇదిగో ఇలా వచ్చింది చూడండి, గ్రైండ్ చేసిన ముద్ద. ఇది చింతకాయ ఇదనమాట. చింతకాయ రా మెటీరియల్తో తయారైన ముద్ద. తర్వాత ఆ ముద్ద తీసి పక్కన పెట్టుకుని ఈ తిరగమాత కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి రెండు కలిపేసుకుని, నేను చెప్పాను కదా కొంచెం కరివేపాకు రెబ్బలు అవి ఉంచుకోవాలని, దీనిపైన వేసుకుంటాం అనమాట తిరగమాత, ఆ కరివేపాకు రెబ్బలు అవన్నీ. ఇవి మీరు తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ అలవాటుగా కొంచెం అన్నం కూడా కలుపుతాం కదా, ఈ అన్నం కూడా కలిపి తిని చూడటమైందండి. అసలు చాలా చాలా బాగుందన్నారు. ఇప్పుడు ఈ చింతకాయలు కొత్త చింతకాయలు కదండి, ఈ పద్ధతిలో టెంపరీగానే అంటే ఒక వారానికి 10 రోజులకి సరిపడా చేసుకుని తినచ్చండి. రుచి చాలా బాగుంటుంది. కాకపోతే సంవత్సరానికి సరిపడా అనేది ఇప్పుడే టైం ఇంకా రాలేదండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, ఫిబ్రవరి ఎండింగ్లోనో మార్చ్ ఫస్ట్ వీక్లోనో అప్పుడు సీజన్ అనమాట. చాలా బాగుంటాయి. అప్పుడు గింజ ముదరాలన్నమాట. గింజ ముదిరిన తర్వాత చింతకాయలు మనం తీసుకొచ్చి ఇదే పద్ధతిలో మనం చేసుకోవచ్చండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తానికి కూడా నిలవ పచ్చడిగా కూడా ఈ ప్రొసీజర్ చాలా బాగుంటుందండి. మేము కిందటిసారి మేము అలాగే పెట్టాము. ఒక 2-3 ఇయర్స్గా నేను అలాగే పెడుతున్నానండి. నిలవ పచ్చడి కూడా చాలా బాగుంది, చక్కగా నిలవ ఉన్నదండి. కాబట్టి ఈ సులభ పద్ధతిలో అందరూ కూడా ఈ చింతకాయ అనేది పెట్టుకుని తినచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.